ఎవరి ఇంట్లో వాళ్ళు ప్లాస్టిక్ ను నిషేధించుకుంటే ప్రకృతిని కాపాడిన వారమవుతామన్నారు మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని వరంగల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ప్రారంభించారు. భావితరాలకు మెరుగైన ఆరోగ్య ఫలాలు అందించాలంటే పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 5 రోజుల పాటు చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ నివారణే లక్ష్యంగా పనిచేస్తున్నామని, భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలంటే ప్లాస్టిక్ పూర్తిగా నివారించాలన్నారు. గవర్నమెంట్ 5 రోజుల కార్యక్రమంగా తీసుకొని ఆదేశాలు జారీ చేసి మరి అన్ని పట్టణాల్లో పల్లెల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశం మేరకు మన ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు గౌరవ అతిథులుగా రావడం జరిగింది. మరి కరోనా వచ్చిన తర్వాత మనకు అనారోగ్యాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి, తెలియని జబ్బులు వస్తూ ఉన్నాయి. వయసుతో సంబంధం లేనటువంటి జబ్బులు రావడమే కాకుండా ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఆ తర్వాత మనలో ఒక అవగాహన అనేది కూడా బాగా పెరిగింది. మనం తిండి భోజనం విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, అదేవిధంగా మనకు బయట పరిశుభ్రత అనేది కూడా ఉండాలి అనేటువంటి విషయంలో మనకు చాలా అవగాహన పెరిగినా కూడా ఇంకా కొన్ని చోట్ల వాటిని పాటించకపోవడం వలన ఈ వర్షాకాలంలో ఎక్కువగా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, మరి చికెన్ గున్యా కానీ, స్వైన్ ఫ్లూ కానీ ఇటువంటి రకరకాల జ్వరాలు వచ్చి ఇబ్బందులు పడుతూ నిరుపేదలు కూడా పెద్ద పెద్ద హాస్పిటళ్లలో జాయిన్ అయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి వాళ్ళు అప్పుల పాలవుతూ బాధపడతా ఉన్నారు. కాబట్టి మనము ఒక జబ్బు రాకముందే జాగ్రత్త తీసుకుంటే జబ్బు రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మన చేతుల్లోనే ఉంది, కానీ మనం దాన్ని చేయలేకపోతా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వము ఈ కార్యక్రమం చేస్తే మన పల్లెలు పట్టణాలన్నీ కూడా శుభ్రంగా ఉంటే మనకి అంటువ్యాధులు కానీ ఈ యొక్క మరి పొల్యూషన్ అంతా మన గాలిలో కలిసిపోయి ఆ గాలి మనం పీల్చడం వలన వచ్చేటువంటి జబ్బులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనమందరం కూడా చెట్లు ఎక్కువగా నాటాలి. చెట్లు ఎక్కువగా నాటినప్పుడే మనకు వాతావరణం అంతా కూడా కాలుష్యం వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి అందరూ ఒక్కొక్క చెట్టు నాటినా సరే మనం చాలా వరకు కాలుష్యాన్ని నివారించే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ మరి కొంచెమన్నా ఆచరించడానికి ప్రయత్నించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేయర్ గారికి మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ కూడా నా చేతుల మీదుగా జెండా ఊపి కార్యక్రమం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.